తాతగారు సంసారం చేస్తే తండ్రి వచ్చారు, తండ్రి గారు సంసారం చేస్తే పిల్లలు వస్తారు. కనుక సైజు గురించి విపరీతంగా ఆలోచించడం అనవసరం. యూజువల్గా పోర్నోగ్రఫీలో చాలా ఎక్కువ సైజు ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. కనుక దాన్ని చూసి అలా లేదని అనుకోవడం పొరపాటు. అప్పటికి ఒకవేళ కొద్దిమందికి తక్కువగా ఉంటే మేము ట్రాక్షన్ అనే ఒక రకమైనటువంటి చిన్న పరికరం ఉంటుంది. దీంట్లో ఈ పెనిస్ పెట్టేసి దీన్ని ట్రాక్ చేయడం వల్ల లెంత్ పెరుగుతుంది. 1 to 2 సెంటీమీటర్స్ లెంత్ పెంచే అవకాశం దీంట్లో ఉంటుంది. సో ఇలా పెట్టేసి దీన్ని పినైల్ ట్రాక్షన్ అంటాం. పినైల్ ట్రాక్షన్ చేయడం వల్ల లెంత్ పెరుగుతుంది. అప్పటికి పెరగకపోతే పినైల్ లెంథనింగ్ సర్జరీ అని ఒక చిన్న సర్జరీ చేస్తాం. సర్జరీ వల్ల లెంత్ పెరుగుతుంది. ఇప్పుడు తమరికి పినైల్ ఇంప్లాంట్ గురించి చెప్పాను, తర్వాత పినైల్ లెంథనింగ్ సర్జరీ గురించి చెప్పాను. ఇంకొక కండిషను ఒకటి ఇజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. కొంతమందికి సెమెన్లో స్పర్మ్స్ ఉండవు, దాన్ని అజూస్పర్మియా అంటారు. ఇందులోంచి వచ్చే ఫ్లూయిడ్ను సెమెన్ అంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ టెస్టికల్లో తయారైనటువంటి సెమెను ఇలా తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ స్ట్రక్చర్ను సెమినల్ వెసైకిల్ అంటాం. దీని నుంచి ఒక డక్ట్ వెళ్ళి ప్రాస్టేట్ మధ్యలో కిందికి ఓపెన్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇజాక్యులేటరీ డక్ట్ అంటారు. ఈ ఇజాక్యులేటరీ డక్ట్ కొంతమందికి మూసుకుపోయి ఉంటుంది. అటువంటి వాళ్లకు సెమెన్ టెస్ట్ చేస్తే వాళ్లకు దాంట్లో కొన్ని షుగర్స్, ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉండదు. ఈ ఫ్రక్టోజ్ లేకుండా అజూస్పర్మియా ఉంటే యూజువల్గా మేము ట్రస్ అనే ఒక రకమైన టెస్ట్ చేస్తాము. ఈ అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారా దొడ్డికోయే ప్లేస్ నుంచి, రెక్టమ్ నుంచి దీన్ని చూసి ఈ సెమినల్ వెసికిల్ హెల్తీగా ఉందా లేదా, ఈ ఇజాక్యులేటరీ డక్ట్ ఓపెనింగ్ ఎక్కడ సిస్టిక్గా ఏమైనా ఉందా అని చూసి దీన్ని కోత కుట్లు లేకుండా మోడర్న్ మెథడ్లో ఒక స్కోప్ లోపలికి పంపించేసి ఇక్కడ చిన్న కట్ చేస్తాం. దానివల్ల వాళ్లకు అంతకుముందు లేని స్పర్మ్స్ అన్నీ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొద్దిమందికి నంబర్ తక్కువ ఉండడము, తర్వాత ఫ్రీక్వెంట్గా అబార్షన్లు అవ్వడము, ప్రెగ్నెన్సీ రాకపోవడము, లేదా వస్తే 2-3 నెలల్లో పోవడము, ఇటువంటివి జరుగుతుంటాయి. వాళ్లకు మేము ఈ స్క్రోటం అంటాం. దీన్ని స్కాన్ చేసినప్పుడు ఈ టెస్టికల్కి వచ్చే బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఆర్టీరియల్ సప్లై ఎలా ఉంది, వీనస్ సప్లై ఎలా ఉంది అనేది చూస్తాము. వచ్చే రక్తం బాగానే ఉండి మళ్ళీ వెనక్కు వెళ్ళే రక్తం బ్లూ కలర్లోది సరిగా వెళ్ళకపోతే దాన్ని వెరికోసీల్ అంటారు. వంటింట్లోకి నీళ్లు బాగానే వస్తుంటాయి కానీ అంట్లు దోమిన తర్వాత పోవు. సో వంటింట్లో వచ్చే ప్రాబ్లమ్స్ దోమలు రావడం, వాసన రావడం ఉంటుంది. ఇక్కడేమో ఈ హీట్ ఎఫెక్ట్ వల్ల స్పర్మ్స్కు క్వాలిటీ పడిపోయి ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. దాన్ని వెరికోసీల్ అంటారు. ఈ వెరికోసీల్ను మైక్రోసర్జికల్ టెక్నిక్ ద్వారా సబ్ఇంగ్వెనల్ మైక్రోసర్జికల్ వెరికోసీలెక్టమీ అనే చిన్న ఆపరేషన్ ద్వారా బాగు చేస్తాము. ఇది ఒకరోజు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. ఈ సర్జరీ అయిన తర్వాత 2-3 మంత్స్లో వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్స్ పెరిగి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పేషెంట్లకి మొదటగా మేము కౌన్సిలింగ్ చేసి చెప్తాం. ఎలా సుఖపడాలి, ఎలా బిహేవ్ చేయాలి, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ మనస్సు ఎలా మనం ఆకట్టుకోవాలి అనే విషయాలు. అవి ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాము. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కొద్దిమందికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటి హెడేక్ కానీ, విజన్లో తేడాలు కానీ, నడుంలో నొప్పి కానీ రావచ్చు. అది వచ్చినంత మాత్రాన ఆ మందులు పనికిరావని కాదు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వితిన్ ఫ్యూ అవర్స్ లేదా ఎట్ ది మ్యాక్సిమం 24 అవర్స్లో మళ్ళీ డిసపేర్ అయిపోతాయి. అన్ఫార్చునేట్లీ ఇంతవరకు పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ సెక్స్ ప్రాబ్లమ్స్కి రాలేదు. ఇప్పుడు టైఫాయిడ్కో 10 రోజులు ఇస్తే టైఫాయిడ్ పోతుంది. ఈవెన్ టీబీ కూడా 6 months ఇస్తే టీబీ వెళ్ళిపోతుంది. కానీ సెక్స్ ప్రాబ్లమ్స్కు ఒక కోర్స్ అంటూ లేదు. ఇంతవరకు నీడ్ బేస్డ్, ఏ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు వేసుకునే ట్యాబ్లెట్స్ మాత్రమే ఉన్నాయి. ట్యాబ్లెట్స్ కూడా అందరికీ పనిచేయవు. ట్యాబ్లెట్స్ ఎవరికైతే పనిచేయవో వాళ్లకు నేను ఆపరేషన్ చేస్తాను. ఆపరేషన్ చేసినప్పుడు ఈ అంగానికి ఒకవేళ ఇది మెత్తగా ఉంటే ఎంత హార్డ్గా ఉంటే లోపలికి వెళ్తుంది అనేది సైంటిఫిక్గా కొన్ని టెస్టులు చేశారు. ఇది 500 grams మోయగలిగితే మాత్రమే లోపలికి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇది 500 grams ఈజీగా మోయగలుగుతుంది. అదే ఈ సాఫ్ట్ పెనిస్ ఇది మోయలేకపోతుంది. కనుక ఈ హార్డ్నెస్ రావడానికి కోసమని ఇప్పుడు ఈ ఫింగరు హార్డ్గా ఉండడానికి కారణం దీనిలో బోన్స్ ఉంటాయి. సైకిల్ టైర్లో హార్డ్నెస్ రావడానికి గాలి ఉంటుంది. మరి మగవాళ్ళ అంగం హార్డ్ అవ్వడానికి ఏమిటి కారణం అంటే రక్తం రావడం.
ఈ క్యాలెండర్లో చూపెట్టినటువంటి రక్త నాళాల వల్ల రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది. ఈ వచ్చిన రక్తాన్ని వెళ్ళిపోకుండా ఉంచుకోవడానికి కోసం స్పాంజ్ లాంటి మెటీరియల్ ఉంటుంది, అది పట్టి పెట్టేసుకుంటుంది. ఈ హార్డ్నెస్ రావడానికి సప్లై చేసే గొట్టము 1 మిల్లీమీటర్ డయామీటర్ ఉంటుంది. కనుక చాలా తక్కువ సన్నటి ట్యూబ్ వల్ల రావడం వల్ల 35 ఇయర్స్ నుంచే మగవాళ్ళకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన సుమారుగా 10 సంవత్సరాల తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. హార్ట్కి ఏమిటంటే 4 నుంచి 5 మిల్లీమీటర్లటువంటి డయామీటర్ ఉన్నటువంటి ట్యూబ్ ద్వారా రక్తం సరఫరా ఉంటుంది. ఇది కేవలం 1 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉన్నటువంటి డయామీటర్ వల్ల ముందు సంసారంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే ఇలా మందులు పనిచేయని వాళ్ళకు, ఎవరికైతే ట్యాబ్లెట్స్ పనిచేయవో వాళ్ళకు ఈ రాడ్ వేస్తాను. ఇది పినల్ ఇంప్లాంట్ అంటారు. ఇది షాస్ ఇంప్లాంట్. రుపిన్ షా అని డాక్టర్ గారు ఉన్నారు గుజరాత్ నుంచి, వారు దీన్ని ఇన్వెంట్ చేశారు. ఇది సిలికాన్తో ఉంటుంది. ఇది హార్డ్గా ఉండి వంగదు. తర్వాత ఈ ఫ్రంట్లో ఇది మెత్తగా ఉండడం వల్ల అమ్మాయికి ఇబ్బంది కాదు. ఇది హార్డ్గా ఉండడం వల్ల లోపలికి వెళ్తుంది. ఇక్కడ హింజ్ ఉంటుంది, ఇక్కడ వంగుతుంది కనుక ఇన్సర్ట్ చేసినా తెలియదు. వాళ్ళ సైజుని బట్టి మేము దాన్ని కట్ చేసి లోపల పెట్టి పెడతాం. ఇలా ఉండడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. నేను సుమారుగా 100 మందికి సర్జరీ చేశాను. ఒకళ్ళిద్దరికి తప్పితే మిగతా 98 మంది చాలా సుఖంగా హ్యాపీగా ఉన్నారు. యూజువల్గా నా దగ్గరికి వచ్చే పేషెంట్లు మొదటిసారి పెళ్లి చేసుకుంటారు, సంసారం జరగదు. రెండోసారి అప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు, గొడవలు, పెనాల్టీ పే చేయడము, దండుగ అంటారు తెలంగాణలో, ఇలా చేయడం వల్ల వాళ్ళకు సైకలాజికల్గా పెద్ద ట్రామాగా ఉంటుంది. సెకండ్ టైం పెళ్లి చేసుకునే ముందు పరిగెత్తుకొని వస్తారు. వాళ్ళకు టెస్ట్ చేసి చూస్తాను, వాళ్ళకు రక్త సరఫరా ఎలా ఉంది, వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇస్తే రిజిడిటీ వస్తుందా లేదా, ఈ ఎరెక్షన్ వస్తుందా లేదా, వస్తే ఎరెక్షన్ ఎంత బాగా ఉంది. చాలామంది అనుకుంటారు కొంచెం పెద్దగా అయినంత మాత్రం నాకు ఎరెక్షన్ వస్తుంది అని. ఆ ఎరెక్షన్ సరిపోతుందా లేదా అనేది డాక్టర్ చూడాలి. యూజువల్గా చిన్న టెస్ట్ ఉంటుంది, అది మనమే టెస్ట్ చేసుకోవచ్చు. 2 వేళ్ళు కిందికి 1 వేలు పైన పెట్టి ఇట్లా నొక్కినప్పుడు ఒకవేళ మడతపడింది అనుకోండి, అతను సంసారానికి యోగ్యత లేదన్నట్టు లెక్క. అదే ఇప్పుడు ఈ మోడల్లో 2 వేళ్ళు కిందికి 1 వేలు పైన పెట్టినప్పుడు ఇది వంచినప్పుడు ఇది మడత పడదు, కనుక ఇది లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక లేదా దీని మీద బరువు 500 గ్రాములు మోయగలిగి ఉండాలి, లేదా మడత పెట్టినప్పుడు ఇట్లా మడత పడకుండా ఉండాలి. తర్వాత డైరెక్షన్ 90 డిగ్రీస్ ఉంటే సంసారం జరిగితే జరుగుతుంది, లేకుంటే లేదు, నాట్ డెఫినెట్. బట్ అప్చూజ్ యాంగిల్ ఇలా బొడ్డు వైపు తిరిగి ఉంటే మాత్రం సంసారం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. దీన్ని మేము చేస్తాం. నేను కనుక సర్జరీ చేసిన తర్వాత అది ఫింగర్ లాగా అవుతుంది. దీనికి ఉన్న స్ట్రెంత్ దీనికి కూడా వచ్చేస్తుంది. కనుక అప్పుడు అది హార్డ్ అయ్యి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళిందంటే పెనట్రేషన్ అంటాం. పెనట్రేషన్ వచ్చిందంటే సంసారం చేసినట్టే లెక్క. సామాన్యంగా మనందరికీ ఏంటంటే ఒకసారి ఇజాక్యులేషన్ ఫ్లూయిడ్ వచ్చిందంటే ఇది మెత్తబడిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళకు అదృష్టం ఏమిటంటే ఇది 24 గంటలు ఉంటుంది కనుక వాళ్ళకి ఇజాక్యులేషన్ అయిన తర్వాత కూడా మెత్తబడకుండా ఉంటుంది. ఇలా వీళ్ళకు ఎక్కువ టైం చేసే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్. ఇది చేసినంత మాత్రాన పిల్లలు పుట్టచ్చు, పుట్టకపోవచ్చు. ఇది ఆపరేషన్ అయిన తర్వాత చాలామందికి పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పుట్టాలంటే యూజువల్గా టెస్టికల్స్లో ఉన్నటువంటి వచ్చే స్పర్మ్స్కు హెల్దీగా ఉండాలి, నార్మల్ పారామీటర్స్లో ఉండాలి. మనం చేసేది కేవలం ఈ నాజిల్ లాంటి పెట్రోల్ బంక్లో నాజిల్కు ఎంత ఇంపార్టెన్సో ఇది అట్లాగా ఉంటుంది. కనుక దీన్ని హార్డ్గా చేయడం వల్ల లోపల ఉన్న ఫ్లూయిడ్ అమ్మాయి లోపల వేజనాల్లో పడే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ తర్వాత కొద్దిమందికి మేము ఇది ఆర్టిఫిషియల్ వెజైనా, ఈ ఆర్టిఫిషియల్ వెజైనాలో వాళ్ళకు మేము ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తాము. ఇచ్చేసి ఎలా పెట్టాలనేది చూపెడుతూ ఉంటాము. యూజువల్గా వీ ఎంకరేజ్ ఫస్ట్ ఫ్యూ ఎన్కౌంటర్స్ విత్ ఫిమేల్ టాప్. అమ్మాయి పైనుండి ముందు ప్లాస్టిక్ ఇవి పెట్టుకుంటుంది, తర్వాత ఇదే ఆపరేటెడ్ మోడల్ కూడా పెట్టేసుకుంటుంది. కనుక దీనివల్ల 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ముఖ్యంగా ట్యాబ్లెట్స్ పనిచేయవో వాళ్ళందరికీ